సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ హనుమాన్ ఆలయంలో ఏర్పాటు చేసిన సిద్ధి వినాయకుడి అలంకరణ పూజలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగవల్లులతో వినాయకుని శివలింగం ప్రతిరూపాలను ఏర్పాటు చేసి దాని చుట్టూ సహస్ర దీపాలంకరణ చేసి అందంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు వెంకటరమణ మాట్లాడారు. గణేష్ నవరాత్రుల్లో భాగంగా ప్రసన్నాంజనేయ ట్రస్ట్ మహిళా గోష్ఠి ఆధ్వర్యంలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించినట్లు తెలిపారు. పూర్వం వర్షాకాలంలో చెరువుల్లోని నీరు కలుషితమై వ్యాధులు ప్రబలేవని వినాయకుడికి పూజలో సమర్పించిన 21 ఆకులు చెరువులో కలపడం ద్వారా ఆ నీరు శుద్ధి అయి తాగడానికి అనుకూలంగా మారాయని తెలిపారు. మహాగణాధిపతయే నమః. సిద్ధి వినాయక స్వామి నవరాత్రి ఉత్సవంలో సందర్భంగా గణేష్ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా నవరాత్రులు జరుగుతున్నాయి. శనివారం రోజున స్వామివారిని పూజ ప్రారంభమైంది. ఆదినాయకుడు, విఘ్నకారకుడు, వినాయకుడిని ఎవరైతే ఆరాధిస్తారో వారందరికీ కూడా సకల విఘ్నాలు తొలగిపోయి అన్ని కార్యాలు కూడా నెరవేరుతాయి. ఏ శుభకార్యం జరిగినా ముందుగా విఘ్నేశ్వరుని పూజించిన తర్వాతనే మనము అన్ని కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతాయి. వినాయకుడు అంటేనే ప్రకృతిని ఆరాధించడం యొక్క భావన ఏదైతే ఉందో అది వినాయకుడిని ఆరాధించడం. పూర్వకాలంలో చెరువులలో ఈ వర్షాకాలంలో కొత్త నీరు విచ్చేసి రావడం వల్ల అనేక అంటురోగాలు వచ్చేటివి. ఈ వినాయకుని సమర్పించినటువంటి 21 ఆకులు ఏవైతే ఉన్నాయో వాటిని వినాయక చవితి రోజున వినాయకుడిని అర్చించి తెల్లవారి ఆ ఆకులన్నీ కూడా చెరువులో కలపడం వలన ఆ నీరంతా శుద్ధి అయి మనకు తాగడానికి అనుకూలంగా ఉంటుండే. ఆ విధంగా మేము గణేష్ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ప్రసన్నాంజనేయ స్వామి ట్రస్టు మరియు మహిళా గోష్ఠి ఆధ్వర్యంలో నవరాత్రులు జరుపుతున్నాం. ఇక్కడ ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి మట్టి వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేశాము. మంగళవారం రోజున గణపతి హోమం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ రోజున స్వామివారికి మహిళలంతా కూడా దీపాలతో అలంకరణ చేసి అర్చన చేశారు. ఇది దీప అలంకరణ అర్చన కార్యక్రమం జరిగింది. శనివారం రోజున కుంకుమ పూజలు, సోమవారం రోజున విశేషించి 108 కలశాలతో స్వామివారికి మహిళలందరూ కూడా విచ్చేసి శోభాయాత్రగా పురవీధుల గుండా అందరూ ఆ స్వామివారి యొక్క శోభాయాత్ర జరిపి ఇక్కడే ఆ స్వామివారికి అభిషేకం చేసి మహిళలందరి చేత నిమజ్జనం జరుగుతుంది. ఈ విధంగా అందరూ కూడా మట్టి వినాయకులను ఏర్పాటు చేసి పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడాలి. ఆదినాయకుడు వినాయకుడైనటువంటి ఆ సిద్ధి వినాయకుని స్వామి యొక్క నవరాత్రులు శుద్ధిగా శుచిగా పర్యావరణాన్ని కాపాడుతూ జరుపుకొని ఎక్కడ లేని విధంగా మన గణేష్ నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో మొదటిసారిగా ఇక్కడనే నిమజ్జనం చేయడం జరుగుతుంది. అందరూ కూడా అట్లనే వచ్చే సంవత్సరమైన మట్టి వినాయకులను ఏర్పాటు చేసి అట్లనే ఎక్కడైతే ప్రతిష్ఠ చేశారో అక్కడే నిమజ్జనం జరిపి ప్రకృతిని పర్యావరణాన్ని రాబోయే కాలంలో మనందరికీ అందించేటట్టు చేయాలని చెప్పి మా యొక్క ప్రార్థన.